ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. అధికార టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా వివాదాల్లో ఇరుక్కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా నుంచి మొదలు శ్రీకాకుళం జిల్లా వరకు ఎమ్మెల్యేలు ఆదిమూలం నుంచి మొదలు బోండా ఉమా వరకు పలు చోట్ల వివాదాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పలుమార్లు వార్నింగ్స్ ఇచ్చినా సరే తీరు మారకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అలాంటి వారిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎదుట విచారణకు హాజరు కావాలి అని ఆదేశించినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్రమశిక్షణ విషయంలో రాజీ పడొద్దు అనే సంకేతాలు ఇస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. కార్యకర్తలు కానివ్వండి, ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఎవరైనా ఇట్లా పార్టీ లైన్ ను దాటి ప్రవర్తిస్తే సో ఫర్దర్ గా ఈ చర్చ అనంతరం కూడా ఎలాంటి సీరియస్ యాక్షన్స్ ఉండబోతున్నాయి శివ? గుడ్ మార్నింగ్ సత్తాజ్. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు పార్టీ మాట ఆ పార్టీ ఎమ్మెల్యేలు వినటం లేదా అంటే మెజార్టీ శాసనసభ్యులు వినట్లేదనే మాట తరచూ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, దాదాపుగా 17 మంది శాసనసభ్యుల తీరుపై ఈ 2 సంవత్సరాల కాలంలో సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఎమ్మెల్యేల తీరులో ఏమాత్రం కూడా మార్పు రావట్లేదు. ఒక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయడం, వెంటనే రాష్ట్ర అధ్యక్షుడితో ఆయన హాజరై వివరణ ఇచ్చుకోవడం, ఆ తర్వాత మరొక ఎమ్మెల్యే ఏదో ఒక వివాదాలు చిక్కోవడం, ఇట్లా వరుస పరిణామాలతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా స్పందించి దీనికి చెక్ పెట్టాలని చెప్పి రాష్ట్ర టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎవరైతే పార్టీపై ధిక్కార స్వరం వినిపించినా, బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడినా లేదు అంటే ఇప్పటికే ఒక 17 మంది ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. నిన్న మొన్న భూమా అఖిలప్రియ కూడా వార్నింగ్ ఇచ్చారు. తలనేరాల విషయంలో కొంచెం అక్కడ కలగ చేసుకోవద్దు, పార్టీ లైన్ దాటి వెళ్ళొద్దు అంటూ కొన్ని వార్నింగ్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరెవరైతే లిస్ట్ చేశారో ఆ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మళ్ళీ స్పష్టమైన వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందా? లేదు ఇక నుంచి అలా ఉండొద్దు అని చెప్తున్నారా? 17 మంది అయితే సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు రోహిత్. ఇక నుంచి అంటే ఈ రోజు నుంచి తీసుకోబోయే కఠినమైన నిర్ణయాలకి పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవనే హెచ్చరికని బహిరంగంగానే ఇస్తున్నారు. నిన్న పల్లా శ్రీనివాస్ బోండా ఉమా విషయంలో కావచ్చు, అఖిలప్రియ విషయంలో కావచ్చు, అంతకుముందు కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు చాలా హెచ్చరికలు జారీ చేశారు. కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా పార్టీ వెనుకాడదని చెప్పి ఒక సందేశాన్ని బలంగా తీసుకెళ్లే దిశగా పార్టీ ప్రయత్నాలు చేస్తా ఉంది రోహిత్. మొత్తానికి ఏపీ పాలిటిక్స్ హీట్ కనిపిస్తోంది. సొంత పార్టీలో పార్టీ ఎన్నిసార్లు హెచ్చరించినా ఎమ్మెల్యేలు పార్టీ లైన్ కు లోబడి ఉండాలి, లేదంటే పార్టీలో ఉండాల్సిన అవసరం ఉండదు. పార్టీకి ఇబ్బందులు కలిగిస్తామంటే అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఇప్పుడు అధిష్టానం ఇప్పటి వరకు చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంది. సీఎం చాలా బహిరంగంగానే వార్నింగ్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎట్లాంటి రూల్స్ ను ఫ్రేమ్ చేయబోతున్నారు, ఎటువంటి సీరియస్ యాక్షన్స్ తీసుకోబోతున్నారు అనేది